ఏ భాషలో పిలిచినా ఈ కాయ టేస్ట్ మాత్రం భలే పులుపుగా ఉంటుందండి. వాక్కాయలు అంటాము, లేదంటే కలింకాయలు అంటాము. ఇందులో రెడ్ ఉంటాయి, తర్వాత గ్రీన్ ఉంటాయి, వైట్ ఉంటాయి, చాలా రకాలు ఉంటాయండి. అయితే మన చెట్టు వాక్కాయలనైతే కట్ చేసుకుంటున్నాను. కొయ్యగానే కాస్త పాలు వస్తాయండి. అందుకని నీటిలో వేసేసాను. ఇలా చేతికి అంటుకోకుండా చక్కగా నీట్‌గా ఉంటాయని. అలా కోసినట్టు ఒక్కోటి నోట్లో వేసుకుంటుంటే పుల్లపుల్లగా పులుపు భలే ఉంటదండి. ఉప్పు, కారాలతో నంచుకొని తిన్నా కూడాను. ఉసిరికాయ, చింతకాయ, మామిడికాయ ఎలా తింటామో అలా తినొచ్చు. ఈరోజు నేను కొబ్బరికాయతోటి వాక్కాయ పచ్చడి అయితే చేస్తున్నానండి. 2 కొబ్బరి చిప్పలకి 2 గుప్పెళ్ళ కాయలు తీసుకొని మధ్యలో కట్ చేస్తే ఇలాగ మధ్యలో సీడ్ ఉంటదనమాట. ఆ పిక్క తీసేసుకొని ఇలాగ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాక ఫ్రెష్‌గా ఉండే కరివేపాకునైతే కోసుకుందామని చెప్పేసి పచ్చడి తాలింపుకి కిందకొచ్చానండి. చాలా బావుంటది. మంచి సువాసనతోటి నాటు కరివేపాకండి. ఈ కరివేపాకు పొడి చేశాను. కాకపోతే మన దగ్గరలో ఉండే వాళ్ళకి ఎవరికైనా ఇద్దామని చెప్పేసి తర్వాత వీడియో పెడతానులేండి. అయితే ఇవాళ సాటర్డే కదా! స్పెషల్ ఏంటంటే ముద్దపప్పు, చారు. అలాగే దానికి తగ్గట్టుగా ఇవాళ వాక్కాయ కొబ్బరి పచ్చడి చేస్తున్నాను కదా! పర్ఫెక్ట్ అండి కాంబినేషను. అయితే కొబ్బరిని మిక్సీ పట్టుకున్న తర్వాత అందులోనూ ఇలా కట్ చేసి పెట్టుకున్న వాక్కాయలు, కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, 2 వెల్లుల్లిపాయ రబ్బల్ని అలా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఈ మిక్చర్‌ని చక్కగా మనం ఎయిర్ టైట్ డబ్బాల్లో పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తాలింపేసేసుకోవచ్చమాట. ఇలా నేను ఒక బాక్స్ పెట్టేసుకున్నాను. మిగతాది తాలింపేస్తున్నాను. తాలింపుకి కాస్త నూనె వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, మినపప్పు, శనగపప్పుతో పాటు కరివేపాకు కూడా వేసి కొంచెం సాల్ట్, పసుపు వేసుకున్నానండి. ఇందులో ఆయిల్ తక్కువ ఎందుకు వేసానంటే మనకి కొబ్బరిలో నూనె ఎక్కువగానే ఉంటదండి. అందులో వచ్చే నూనె సరిపోతుంది కదా అని చెప్పేసి నేను వేసే నూనె కొంచెం తగ్గించాను అంతే. చూసారు కదా చక్కగా రెడీ అయిపోయింది. రసం కూడా తాలింపు పెట్టేశాను. ఇవాల్టి వాక్కాయ, కొబ్బరికాయ పచ్చడి ఎలా ఉందో చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఉంటాను.